జిల్లా నందికొట్కూరులో పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ఎరువుల ధరలు తగ్గించకపోతే భారత్ బంద్ చేస్తామని వామపక్ష పార్టీలు హెచ్చరించాయి. మంగళవారం నందికొట్కూరులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుంచి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు ఎం నాగేశ్వరరావు, వి రఘురామమూర్తి, వై నరసింహులు, పి వెంకటేశ్వర్లు, అల్లప్ప కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ఎరువుల ధరలు భారీగా పెంచి ప్రజలకు వాతలు పెడుతున్నారని వారు ఆరోపించారు. బీజేపీ కేంద్రంలో 12 సంవత్సరాల మోడీ పరిపాలన, రాష్ట్రంలోని 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని, కొంతమంది పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం ప్రజలపైన విచ్చలవిడిగా భారాలు మోపుతున్నారని వారు ఆరోపించారు. ఒక పక్క ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంటే మరోపక్క పెట్టుబడిదారుల ఆదాయాలు 10 రెట్లు పెరిగాయని వారు ఆరోపించారు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న విధానాలే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల ప్రజా సంఘాల నాయకులు పి ఫకీర్ సాహెబ్, టి గోపాలకృష్ణ, మజీద్ మియా, నాగార్జున, నాగేంద్ర, శివ, ఎం కర్ణ, బెస్తరాజు, ఓబులేసు, శ్రీను, నాగన్న, గోపాల్, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, సాజీదాబి, జయరాణి, హుసేనమ్మ, ఈశ్వరమ్మ, లక్ష్మీదేవి, నరసింహులు, ఏసన్న, కుమారి, గోకారి, మోసెస్, శేషన్న తదితరులు పాల్గొన్నారు. పెరిగే ధరలకు అడ్డే లేదు, పెరిగే ధరలకు తగ్గించాలి. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఎరువుల ధరలను పేదలపై ధరలు పెంచినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, పేదలపై ధరలు పెంచి నది విడుస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి పెంచిన ధరలు తగ్గించేంత వరకు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఎరువుల ధరలను నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, ప్రేమ భారాలు పడుతున్న నరేంద్ర మోడీ, ప్రేమ భారాలు పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైఖరి, ప్రేమ భారాలు పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైఖరి. సభాధ్యక్షులు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యుడు ఎం నాగేశ్వరరావు గారికి, మరియు ముఖ్యంగా పోలీస్ అధికారులు ఈ కార్యక్రమానికి మరి సహకరించేటువంటి సిఐ గారికి, ఎస్ఐలకు కూడా ప్రత్యేకంగా కూడా వామపక్ష పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సార్, దయచేసి ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి మాకు. ఎందుకోసం అంటే ఈరోజు ఈ బాధను కూడా ప్రజలకు తెలియజేయడానికి ఈ రాష్ట్ర నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా పిలిపించారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం తప్ప ఇక్కడ వెనుక ఉన్నటువంటి వాహనదారులకు, ఇక్కడ ముందున్నటువంటి వాహనదారులకు, ఇక్కడ షాపు వ్యాపారస్తులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి బైక్ ఉంది, కారు ఉంది, ఆటో ఉంది, జీప్ ఉంది. అందరికి కూడా డీజిల్, పెట్రోల్ ధరలు దేశవ్యాప్తంగా కూడా ఆకాశం నిండుతున్నాయి, పెట్రోల్ లాగా బగబగ మండుతున్నాయి. నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో వచ్చినప్పుడు ప్రధానమంత్రిగా నేను 3వ ముచ్చటగా ఎన్నికయ్యాను. ఎక్కడే కానీ ప్రజలకు సంబంధించి కార్మికులకు కానీ, రవాణాకు కానీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచము, మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పాడు. ఇంధన ధరలను అదుపులో పెడతాం, ద్రవ్యోల్బణాలను అదుపులో పెడతాం అని చెప్పాడు. మరి ఇంధనం, ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఈ రోజు ఇంధనం అంటే ఈ రోజు ఉన్నటువంటిది ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్ సంబంధించి ఈ రోజు డీజీపీ ఆదాయాన్ని, స్థూల ఆదాయాన్ని, డీజీపీ ఆదాయాన్ని ఈ రోజు పెంచుతామని చెప్పారు. జీడీపీ ఆదాయం అంటే ఏంటి? ద్రవ్యోల్బణం అంటే సమతుల్యత వచ్చేటువంటి ఆదాయాన్ని సమకూరుస్తా అని చెప్పాడు. సిగ్గుందా నరేంద్ర మోడీ గారికి? ఈ రోజు మేము ఒక్కటే అడగదలుచుకున్నాం. వాస్తవానికి ఈ రోజు జీడీపీ అంటే ఈ రోజు జీ అంటే ఏమి, గ్యాస్ ఏమైంది? ఈ రోజు గ్యాస్ 450 గ్యాసులు ఈ రోజు 953 రూపాయలు దాదాపు ఈ రోజు అమ్ముతా ఉన్నారు. మరి వాస్తవానికి ఈ రోజు పేద ప్రజలకు 450 తిరిగేటువంటి గ్యాస్ ఈ రోజు ఏపీ, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా PLCC గ్యాస్ లో ఈ రోజు దొరుకుతా ఉంది. ఈ గ్యాస్ లో గుజరాత్ కంతా ఉన్నారు ఇటువంటి ప్రధానమంత్రి. ఆ రోజు పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు గ్యాస్ ని రోజు మీరు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు, ధరలు పెంచుతా ఉన్నారు. అదేవిధంగా జీడీపీ అంటారు, డీజిల్ ఏముంది ఈ రోజు
డీజిల్ కి ఈరోజు డీజిల్ రైతులకు కానీ వాహనదారులకు కానీ బస్సులకు కానీ కార్లకు కానీ డీజిల్ విపరీతంగా పెరుగుతా ఉంది. ఏంటంటే ఈరోజు పెట్రోల్ పరిస్థితి ఏంటి? ఈరోజు పెట్రోల్ 100 రూపాయలంటే సెంచరీ దాటిపోయి 113, 118 ఈ నందికొట్టు టౌన్ లో ఈరోజు పవర్ పెట్రోల్ ఉంది. పవర్ పెట్రోల్ మా పక్కనే గారు చెప్తా ఉన్నారు 130 రూపాయలు పవర్ పెట్రోల్ అంట. మరి ఎక్కడ కూడా ఒక ₹1,00,000 అటువంటి ఈరోజు ఎస్ఐలు కానీ సీఎలు కానీ వాళ్ళకు కూడా ఈరోజు పెట్రోల్ పక్కబడతా ఉంది. అందుకొరకే మేము ఈరోజు వామపక్ష పార్టీలుగా జీడీపీని మీరు పెంచడం కాదు, జీడీపీని పెంచి పేద ప్రజలపైన మధ్యతరగతి ప్రజలపైన ఈ దేశ ప్రజలపైన భారాలు వేస్తా ఉన్నారు. తక్షణమే పెంచినటువంటి డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరల కనుక తగ్గించకపోతే ఈరోజు శాంతియుతంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో పెద్ద కూడా ఈ వామపక్ష పార్టీల ఆచరణలో ఇరాన్ ఈ రోజు ఏం చేస్తా ఉంది? ఇరాన్ అమెరికాకు ఇజ్రాయెల్ కూడా లెక్క చేయకుండా కూడా అణు ఆయుధాలతో ఈరోజు పరిస్థితులు కనపడతా ఉంది. యుద్ధం ఆపాలి, శాంతి కొలవాలి. ఈ రోజు ప్రజలు చనిపోతా ఉన్నారు. ఈ రోజు అమెరికా ఈ రోజు అటువంటి రాష్ట్రంలో అమెరికా దేశంలో ఈ రోజు మన భారతదేశం పైన కూడా ఆ ప్రభావం పడుతా ఉంది. నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు యుద్ధం జరిగిన మనకి అభ్యంతరం లేదు, స్టాక్ ఉంది, ఆయిల్ డీజిల్ కానీ ఇంధనం మొత్తం కూడా స్టాక్ ఉందంటారు. ఈ రోజు యుద్ధం తాత్కాలికంగా ఆగిందన్నారు. ఆగిన తర్వాత కూడా బాధలు పెంచుతా ఉన్నారు. ఈరోజు పేద పనులు చూడండి, మీరు నరేంద్ర మోడీ ఒక ముద్దు పేరు పెట్టి పేదలకు గ్యాస్ ఇస్తా ఉన్నారు. అవి ఫస్ట్ 12 గ్యాసులు ఇస్తా ఉన్నారు. ఈ రోజు 4 గ్యాసులు ఇస్తామని చెప్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు పేరు పెట్టినటువంటి గ్యాసులకి. ఈ రోజు అందుకే ఈ రోజు పెంచేటువంటి గ్యాస్, డీజిల్, పెట్రోల్, విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వామపక్ష జిల్లా నాయకులకు, తాలూకా నాయకులకు, గ్రామ శాఖ మండల కార్యదర్శులకు, మహిళా నాయకులందరికీ ప్రత్యేకంగా పోలీస్ అధికారులకు, సిఐ గారికి, ఎస్ఐ గారికి ధన్యవాదాలు. సెలవు.